ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. యేసు క్రీస్తు నామంలో మనకు కృప, కనికరము, సమాధానము కలుగునుగాక. దేవుని సన్నిధి మన మీద, మన చుట్టూ ఎల్లప్పుడూ ఉండునుగాక. వాక్యము ధ్యానం చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని, జీవాన్ని మన మీదికి ప్రవహింపచేయునుగాక. వాక్యాన్ని క్రమముగా వ్యక్తిగతంగా ధ్యానం చేయుటకు మనమందరం కలిసి ధ్యానం చేయుటకు దేవుడిస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 3వ వాక్యం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనము. అబియాకును యరొబామునకును యుద్ధము కలుగగా అబియా 4,00,000 మంది పరాక్రమశాలుల సైన్యమును ఏర్పరచుకుని యుద్ధమునకు సిద్ధము చేసెను. యరొబామును 8,00,000 మంది పరాక్రమశాలులను ఏర్పరచుకుని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరచెను. ఇక్కడ యుద్ధము 2 పెద్ద జనములకు, గుంపులకు, దేశములకు తెలిసిన వారే, అంటే అన్నదమ్ములకే యుద్ధము జరిగినట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. యుద్ధము ప్రస్తుతము కూడా లోకంలో ఆయా దేశాల మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఇస్రాయేల్ దేశానికి, ఇరాన్ దేశానికి యుద్ధం జరుగుతుంది. మరియు అక్కడక్కడ అనేక దేశాల మధ్య మనము చూస్తూ ఉంటాం. దేవుని ప్రజల విషయమై యుద్ధం వచ్చినప్పుడు చివరికి యొక్క అధ్యాయములో యూదులకు ఈ యుద్ధములో జయము దొరికింది. సరే, భౌతికముగా అనేక యుద్ధాలు, దానిలో మనము ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మన మన పార్టిసిపేషన్ ఏం లేదు ప్రస్తుతానికైతే. వ్యక్తిగతముగా, కుటుంబముగా, సంఘముగా, సమాజముగా మనము భౌతికముగానో లేతే మానసికంగానో ఆత్మీయంగానో యుద్ధాలు అనేటువంటివి సర్వసాధారణము. మనం మాట్లాడుతున్నటువంటి సమయానికి నన్ను నేను చూసుకుంటే యుద్ధము అన్నటువంటిది అది చాలా పెద్ద పదము. దానికి లేతే పోరాటమని, లేకపోతే ఒకరితో శత్రుత్వం అని, ఒకరితో ఎల్లప్పుడూ పోట్లాడడం అన్నటువంటిది, ఒక వ్యక్తితోనూ లేకపోతే నా కుటుంబానికి ఇంకొక కుటుంబానికి పడడం లేదు, మేము బాగా కొట్లాడుకుంటున్నారు, లేకపోతే సంఘములో ఒక యుద్ధం జరుగుతుంది, మా గుంపుకి వాళ్ళ గుంపుకి, లేదా నాకు వారికి, లేదా ఈ సంఘానికి సమాజంలో ఉన్నటువంటి వారికి యుద్ధము జరుగుతుంది, పోరాటం జరుగుతుంది, కొట్లాట జరుగుతుంది. ఏదో ఒక రీతిగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొద్దిగానో గొప్పగానో యుద్ధం అన్నటువంటిది మనిషి జీవితంలో సర్వసాధారణంగా మనము చూస్తాము. అయితే ఈ యుద్ధములో మనమందరం కూడా ఎవరికి వారము మనం జయము పొందాలనేటువంటిది అందరికీ కూడా ఆశ, దాని వైపుకు మన ప్రయత్నాలు ఉంటూ ఉంటాయి. అయితే ఈ 13వ అధ్యాయంలో, 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయములో యూదులు యుద్ధంలో గెలిచారు. ఈ యూదులు యుద్ధంలో గెలవడానికి 3 గుంపుల వారు దైవికంగా వారు జీవించారు, ప్రయాసపడ్డారు. మొదటి గుంపు యూదులు, రెండవ గుంపు యాజకులు, మూడవది దేవాతి దేవుడే ప్రత్యక్షంగా ఈ యుద్ధంలో పాల్గొనుట.
సమయాన్ని బట్టి నేను కొన్ని మాటలే యూదులు మరియు యాజకుల యొక్క పాత్ర యుద్ధములో, అది ఏ యుద్ధమైనప్పటికీ వాక్యానుసారంగా మనము ప్రవర్తింపవలనని పరిశుద్ధాత్మ ద్వారా మనము ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాము. మొట్టమొదటగా యూదులు ఈ యొక్క యుద్ధంలో గెలవడానికి, జయించడానికి, శత్రువును జయించడానికి వారు ఏ విధంగా ప్రవర్తించారో చూడండి. 10వ వచనంలో 2 విషయాలు మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాము. యుద్ధంలో గెలవడానికి నా పాత్ర ఏంటి? యాజకుల పాత్ర ఏంటి? 10వ వచనం. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీయులు చేయవలసిన పనులను లేవీయులే చేయుచున్నారు. ఓకే, ఇక్కడ 2 విషయాలు. యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మొదటిది. మేము ఆయనను విసర్జించిన వారము కాము. యెహోవా మాకు దేవుడై ఉన్నాడు కాబట్టి జయము మాది. రెండవది, యెహోవా మాకు దేవుడై ఉన్నాడు అన్నటువంటిది ఇట్స్ ఎ కన్ఫెషన్, బిలీఫ్. మేము ఆయనను విసర్జించిన వారము కాము అంటే ఒబీడియన్స్. ఒబీడియన్స్ అంటే మేము మాటలోను క్రియలోను దేవునికి దగ్గరగా ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనను మేము విసర్జించలేదు, ఆయనను మేము పక్కన పెట్టలేదు. ఈ కాలంలో చాలా మంది మనము మా దేవుడు యెహోవా, యెహోవానే మా దేవుడు అని మనము మంచిగా ఒప్పుకుంటాము. చాలా మంచిగా ఒప్పుకుంటాము. కానీ ఆయనను విసర్జించడము ఆయనను మేము విసర్జించలేదు. లేదంటే అర్థం ఏంటంటే ఆయనను మేము హత్తుకొని ఉన్నాము. ఆయన చెప్పినట్టు మేము చేస్తాము గనుక మాకు జయము. శత్రువుతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆయనను మనము వదిలిపెట్టుకోకూడదు. ఏ పరిస్థితుల్లో కూడా, అన్ని పరిస్థితులలో దేవుడు నమ్ముకొనదగిన వాడు. 11వ వచనంలో వారు వారు ఉదయ స్తమయముల యందు యెహోవాకు దహన బలులను అర్పించుచు సుగంధ ద్రవ్యములతో ధూపము చేసు. ఇది కాదండి, తర్వాత 12వ వచనంలో ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు. మీ మీద ఆర్భాటం చేయుటకై బూరలు పట్టుకొని ఊదినట్లు ఆయన యాజకులు మా పక్షం ఉన్నారు. ఇశ్రాయేలు వారులారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు జయమొందరు. యూదులు గెలవడానికి గల కారణం ఏంటంటే యెహోవాయే మా దేవుడు, మేము ఆయనను విసర్జించలేదు, దేవుడే మాకు తోడై ఉన్నాడు, మాకు అధిపతిగా ఉన్నాడు. దేవుడు సృష్టికర్త, ఎంత బలవంతుడు, ఎంత శక్తిమంతుడు. నాకు తోడై ఉన్నాడు, మాకు తోడై ఉన్నాడు. ఆయన మాకు అధిపతిగా ఉన్నాడు, ఆయననే మాకు నాయకుడు. అధిపతి అంటే ముందుగా ఉన్నటువంటి వాడు. దేవుడు ముందుగా ఉంటే ఇక అవతల శత్రువులు దేవునితో పోల్చితే ఏ పాటి వారు. అందుకని ఒక్కొక్కసారి నేను కొంతమంది గురించి ఆలోచించినప్పుడు, అరే వారు నాకంటే చాలా బలవంతులు, వారు నాకంటే గొప్పవారు, వారితో నేను ఎట్లా పోరాడుదును? కానీ నా అధిపతి దేవుడు, యెహోవాయే నా దేవుడు. ఆయన నాకు తోడై ఉన్నాడు, నేను ఆయనను విసర్జించలేదు.
ఆయన నేను గట్టిగా హత్తుకొని ఉన్నాను. ఆయన మీదనే నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యుద్ధములో మనము జయము పొందడానికి యూదులు అనుసరించినటువంటివి మనం ఇక్కడ చూస్తున్నాం. 14వ వచనంలో యూదావారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసిరి. ప్రార్థన. శత్రువు వస్తున్నాడు. శత్రువులు వస్తున్నారు. యెహోవాకు ప్రార్థన చేసిరి. దేవుని మీద ఆధారపడుట జయానికి గుర్తు. ఇవన్నీ వింటున్నప్పుడు చాలాసార్లు మనము శత్రువుకి నేరుగా ఎదురుపోవడానికి మనం ప్రయత్నం చేస్తుంటాము. అలాగూ మనం చేయము. అవతల వ్యక్తి నాకంటే బలహీనుడు, నేను బలవంతుణ్ణి అని కాకుండా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు అధిపతిగా ఉన్నాడు, మరియు నేను దేవుని దగ్గర మొరపెడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. 18వ వచనంలో ఈ ప్రకారం ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరు గాని యూదా వారు తమ పితరుల దేవుడిని యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి. హేతువు, కారణం. వీళ్ళు జయించడానికి కల కారణం ఏంటి? దేవుణ్ణి ఆశ్రయించుట, దేవుని దగ్గరికి వెళ్ళుట, దేవుని మీద ఆధారపడుట, ప్రార్థన చేయుట. మన శత్రువు మన భర్త కావచ్చు, మన భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, లేకపోతే పక్కింటి వారు కావచ్చు, సంఘంలో ఒక గుంపు వారు కావచ్చు, ఒక కుటుంబం వారు కావచ్చు, సమాజంలో మనల్ని వ్యతిరేకించే వారు ఎంతోమంది ఉండవచ్చు, మన మీద పగబట్టి ఉండవచ్చు. కానీ మనం మన దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాము, మనం ప్రార్థన చేస్తున్నాము, ఆయనను మనము ఎన్నటికీ కూడా విసర్జించలేదు. కాబట్టి జయము మనదే. అది దేవుడు ఎట్లా చేస్తాడో మనకు తెలియదు. మనము పోరాడము. అది దేవునికి స్తోత్రం. దేవుడు పోరాడతాడు. మనం దేవుని దగ్గర పోరాడతాం. హల్లెలూయా. దేవుని దగ్గర మనము ప్రార్థనలో ఆయనను మనము ఆశ్రయిస్తాము. ప్రార్థనలో ఆయనను మనము ఆశ్రయిస్తాం. ఇది యూదులు గెలవడానికి యూదుల లైఫ్, వాళ్ళు దేవుని దగ్గర ఏ విధమైనటువంటి ఆ జీవితాన్ని కలిగి ఉన్నారో మనం చూసినాం. ఇదే విషయంలో యాజకులు ఏమేమి చేశారో చూద్దామండి. అదే వచనంలోనే 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయము 10వ వచనంలో అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీయులు చేయవలసిన పనులను లేవీయులే చేయుచున్నారు. మా దగ్గర మంచి పాస్టర్లు ఉన్నారు, మంచి సేవకులు ఉన్నారు, మంచి యాజకులు ఉన్నారు. ఎవరు వీళ్ళు? అహరోను సంతతి వారు మాకు సేవ చేయు, యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, అవతల పక్క ఉత్తరాన ఇశ్రాయేలీలు తమకు నచ్చిన యాజకులను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అది అహరోను సంతతి వారు కారు. వారు ఏదో కొంత ఒక 7 గొర్రెలను, ఒక మేకను తీసుకుని వస్తే అపాయింట్ చేసేస్తారు పాస్టర్స్ని. కానీ ఇక్కడ దేవుడు నిర్ణయించినటువంటి, ఏర్పాటు చేసినటువంటి అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీయులు చేయవలసిన పనులను లేవీయులే చేయుచున్నారు. అక్కడైతే ఎవరంటే వాళ్ళు బలిపీఠం ఎక్కుతారు. అక్కడ ఉత్తరాన అయితే ఇశ్రాయేలులో అయితే యాజకులు కాదు కదా, రాజే బలిపీఠం ఎక్కి బలులను అర్పించేటటువంటి సాహసం చేస్తారు. కానీ ఇక్కడ లేవీయులు ఎవరి పనులు వాళ్ళే చేయాలి. క్రమము.
వీళ్ళు ఏం చేస్తున్నారు? యాజకులు, మా యాజకులు మాకు జయం రావడానికి మా పాస్టర్లు ఏం చేస్తున్నారు? వారు 11వ వచనంలో వారు ఉదయాస్తమయములయందు యెహోవాకు దహన బలులు అర్పించుచు సుగంధ ద్రవ్యములతో ధూపము వేయుచు పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు బంగారు దీపస్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు. మేము మా దేవుడిని యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తమును జరిగించుచున్నాము, గాని మీరు ఆయనను విసర్జించిన వారైతిరి. మేం విసర్జించలేదు, మీరు విసర్జించారు. ఏంటి విసర్జించలేదు, విసర్జించారు? మేము ఎలాగ విసర్జించలేదంటే, మా ఆలయంలో ఎల్లప్పుడూ ఆరాధన, క్రమమైనటువంటి ఆరాధన, క్రమమైనటువంటి యాజకులు ఏర్పాటు చేయబడ్డారు, క్రమమైనటువంటి లేవీయులు ఏర్పాటు చేయబడ్డారు. ఉదయము సాయంకాలము బలులను అర్పిస్తారు. పవిత్రమైనటువంటి సన్నిధి రొట్టెల బల్లను వాళ్ళు సిద్ధపరుస్తారు. దీపస్తంభాన్ని ప్రమిదలతో వాళ్ళు వెలిగిస్తారు. ఆ పరిచర్య మోషే కాలము నుండి, ప్రత్యక్ష గుడారము నుండి అది క్రమముగా జరుగుచున్నది. యాజకుల పరిచర్య, లేవీయుల పరిచర్య క్రమముగా జరగాలి. యుద్ధము మనదే, యుద్ధము జయించాలి. చూడండి, ఈ సన్నిధి రొట్టెల బల్ల, ఈ దీపస్తంభము, ఈ సుగంధ ద్రవ్యాలు, ఈ దహన బలులు కొత్త నిబంధనకు వచ్చే లోపల అవన్నీ కూడా ఎంత అద్భుతంగా దాని యొక్క సంపూర్ణ అర్థం. బలులు ఏమర్పించాలి? 12వ అధ్యాయం రోమా పత్రిక ప్రకారము మా శరీర అవయవములను మేము సజీవ యాగంగా దేవునికి అర్పిస్తాము. ఇది దేవునికి ఉత్తమమైనటువంటిది, పవిత్రమైనటువంటి సేవ, ఆరాధన. మాకెందుకు జయం వస్తుంది అంటే, మా శరీర అవయములను మేము ఆయనకు సమర్పిస్తాం. సుగంధ ద్రవ్యములతో ధూపము వేయచ్చు. ధూపము ప్రార్థన. మాకెందుకు జయం అంటే, మేము ప్రార్థన చేస్తాం. మా యాజకులు ప్రార్థన చేస్తుంటారు. పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచచ్చు. యేసుక్రీస్తు మరణానికి గుర్తైనటువంటి బల్ల, ఈ సన్నిధి రొట్టెలను మేము ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకుంటాం. బంగారు దీపస్తంభమును, ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం ప్రకారము ఈ దీపస్తంభము సంఘానికి గుర్తు. ఇది ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉండాలి, ఎప్పుడు కూడా ప్రకాశించుతూనే ఉండాలి. ఈ విధమైనటువంటి క్రమాన్ని మేము పాటిస్తున్నాము, మేము జరిగిస్తున్నాము, సేవ చేస్తున్నాము, ఆరాధన చేస్తున్నాము. కాబట్టి జయము మాదే, యుద్ధము మాదే. చాలాసార్లు మనము ఒకటే పని చేస్తుంటాం, అడుగుతుంటాం, దేవ మాకు జయమి 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 అని. మా శత్రువును ఓడిపోవాలి, మేము గెలవాలి అని అనుకుంటుంటాం. మన ఆశ అదందరిది. కానీ మరొక వైపు దేవుణ్ణి మనము వదిలిపెట్టకూడదు. క్రమముగా మనము దేవుణ్ణి ఆరాధన చేయాలి, సేవించాలి. 12వ వచనంలో ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. మా మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున. యాజకుల పని ఏంటంటే బూర ఊదడము. బూర ఊదడము అన్నటువంటి మాట ఏంటంటే టైం అండ్ గైడెన్స్. ఎప్పుడు యుద్ధము ప్రారంభించాలి, టైం. ఎక్కడ యుద్ధము చేయాలి, ఎలాగూ యుద్ధం చేయాలి, ఎవరు డైరెక్షన్ చేయాలి? ఇది యాజకులు. మేము పెద్ద 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 రాజులు, సైనికులు, 4 లక్షల మంది సైన్యం ఉన్నా ఈ సైన్యం కదలాలంటే యాజకులు బూర ఊదలాలి, బూర ఊదాలి. అది క్రమము.
అది క్రమము. 15వ అధ్యాయం అపోస్తుల కార్యములో సంఘములో ఏదైనా సమస్య వస్తే అపోస్తులు బూర ఊదాలి. అది క్రమము. అపోస్తులు నిర్ణయం తీసుకోవాలి. అది క్రమము. కాబట్టి యుద్ధము మాదే. అహరోను సంతతి వారున్నారు. వారు తమ జీవితాలను సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి వారున్నారు. ఎవరి పని వారు మాత్రమే చేస్తారు. వారికి దేవుడు అధికారం ఇచ్చాడు. సైన్యాన్ని నడిపించేది యాజకులు. యుద్ధము చేయుటలో సైనికులు, యాజకులు. మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇది యాజకులు ఉండవలసినటువంటి స్థితి. కనుక పోరాటాలు సర్వసాధారణముగా మనము ఎదుర్కొంటూ ఉంటాం. 14వ వచనంలో యూదావారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసిరి. యాజకులను బూరలు ఊదిరి. యాజకులు బూరలు ఊదినప్పుడు వీరు ప్రార్థన చేస్తున్నారు. రాజు యూదా ప్రజలందరూ కూడా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. యాజకులు బూరలు ఊదుతున్నారు. క్రమముగా సేవ జరుగుతుంది. క్రమముగా ఆరాధన జరుగుతుంది. క్రమమైనటువంటి యాజకులు మా దగ్గర ఉన్నారు. కాబట్టి జయము మాదే. యుద్ధంలో గెలవాలంటే దేవుని మీద ఆధారపడుట, దేవుని ఆశ్రయించుట, ప్రార్థన చేయుట, ఆయనను వదిలిపెట్టకుండా ఆయనను గట్టిగా పట్టుకొనుట, ఆయన ఆజ్ఞలకు లోబడుట. చూడండి, నీకు శత్రువు ఉండొచ్చు. వింటున్నటువంటి నీకు ఎవరో ఒకరు నీ ఇంట్లోనో, నీ కుటుంబానికి ఇంకొక కుటుంబానికి శత్రుత్వం ఉంటుంది. లేకపోతే ఇంకొక ఎవరైనా కానీ నీకు శత్రువులు ఉంటారు. అది పోరాటం జరుగుతుంటది. అయితే మనకేంటి, యుద్ధంలో గెలవాలి. అయితే గెలవాలంటే దేవుణ్ణి ఆశ్రయిద్దాము. యెహోవానే మనకు అధిపతిగా పెట్టుకుందాము. ఆ శత్రువు వస్తే మనం ఏం చెప్పాలంటే, నేను మాట్లాడను, మా దేవుడే నీతో మాట్లాడతాడు, ఆయననే మాకు అధిపతి, మా తరపున ఆయన మాట్లాడతాడు అన్నట్టుగా మన ప్రవర్తన ఉండాలి. మనం ఏం చేస్తుండాలి? క్రమమైనటువంటి ఆరాధనను జరిగిస్తూ ఉండాలి. మన పాస్టర్లు, మన సేవకులు, మన అపోస్తలులు, మన ప్రవక్తలు ఎట్లా ఉండాలి? ఎట్లా సేవ జరిగిస్తుండాలి? వాళ్ళు చెప్తున్నారు, ఇట్లా మేము చేస్తున్నాం కాబట్టి జయము మాదే. మా శరీర అవయవాలను ఆయనకు సమర్పించాము. యేసుక్రీస్తు మరణాన్ని మేము ఎప్పుడు గుర్తు చేసుకుంటున్నాము. మా సంఘం ఎప్పుడు కూడా వెలిగించబడుతుంది. చూడండి, దీపస్తంభం వలె ఎప్పుడు కూడా వెలిగించబడుతుంది. ధూపము, ప్రార్థన ఎల్లప్పుడూ మేము చేస్తున్నాము. జయము మాదే. దేవునికి స్తోత్రం. ఈ సూత్రాలను మనము అప్లై చేయొచ్చు మన యుద్ధ పోరాటాలలో, ఆత్మీయ పోరాటాలలో. శత్రువు ఒక్కొక్కసారి రక్త మాంసములతో ఉండడు. అపవాది, దురాత్మల సమూహము, ఆకాశ మండలంలో దురాత్మలు మనల్ని వెంబడిస్తూ ఉంటారు. తలంపుల ద్వారా ఒక్కొక్కసారి మనుషులు మనకు ఎవ్వరు శత్రువులు ఉండరు. కానీ తలంపులలో అపవాది మన మీదికి ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు కదా. అప్పుడు మన దేవుని మనం ఆశ్రయిద్దాం. మన దేవుణ్ణి ముందుగా పెడతాం. ప్రభువా, నువ్వు మాత్రమే ఆ శత్రువును జయించగలవాడు. ఆల్రెడీ నువ్వు జయించావు. అపవాదిని యేసయ్య జయించాడు. నువ్వు నాలో ఉంటే తిరిగి ఇంకొకసారి ఆ దురాత్మతో నువ్వు పోరాడగలవాడు.
నేనైతే క్రమమైనటువంటి సేవ చేస్తా. నేనైతే క్రమమైనటువంటి ఆరాధన నేను చేస్తూ ఉంటాను. యుద్ధము యెహోవాది. నేను చెప్పాను కదా ఇంకొక విషయము ఇదే 13వ అధ్యాయంలో దేవుడే యుద్ధము జరిగించినట్టు మనం చూస్తున్నాం. ఒక వచనము చదివి నేను ముగిస్తాను. దేవుడు ఏ విధముగా చూడండి 15వ వచనము 15, 16 వచనాలు. అప్పుడు యూదావారు ఆర్భటించినప్పుడు యరొబామును ఇశ్రాయేలు వారందరూ అబీయా ఎదుటను యూదావారి ఎదుటను నిలవకున్నట్లు దేవుడు వారిని మొత్తినందున ఇశ్రాయేలు వారు యూదావారి ఎదుట నుండి పారిపోయిరి. దేవుడు వారిని యూదావారి చేతికి అప్పగించినందున, దేవుడు వారిని మొత్తినందున, దేవుడు వారిని యూదా చేతికి అప్పగించినందున. దిస్ ఇస్ ద రోల్ ఆఫ్ గాడ్. దేవుడు ఏ విధముగా మొత్తానికి జయమిస్తాడు గనుక దేవుని మీద ఆధారపడదాము. మనము క్రమముగా సేవ చేద్దాము, పరిచర్య చేద్దాము. జయము మనది. ప్రార్థన చేసుకుందాం. జీవము గల దేవ, ఈ వాక్యాన్ని ప్రభా నాలో ఫలింపచేయండి. ప్రభా శత్రువులు ఎదుర్కొన్నప్పుడు నేను ప్రభా ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని, ఈ వాక్యాన్ని నమ్మి నీ మీద ఆధారపడటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.